ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదు కదా? చెప్పు. అందరూ వెయిట్ చేస్తున్నారు. అయ్యో చెప్తానా నాగండి, కొంచెం లైక్ సబ్స్క్రైబ్ బటన్ చెప్పనండి. మనం ఈరోజు అక్బర్ బీర్బల్ కథ చెప్పుకుందాం. అందరూ సభలో ఉన్నప్పుడు అక్బర్ అంటాడు, బీర్బల్, మనుషులు వాళ్ళు చేసే పనికి వాళ్ళ స్వభావానికి సంబంధం ఉంటుంది కదా చాలా వరకు అని అక్బర్ అంటాడనమాట. బీర్బల్ ఏమంటాడంటే అప్పుడు, లేదు మహాప్రభు, మనిషి యొక్క స్వభావానికి వాళ్ళు చేసే పనికి అసలు సంబంధమే ఉండదు అని చెప్తాడనమాట. లేదు దీన్ని నమ్మను అని అక్బర్ అంటే బీర్బల్ వచ్చేసి, లేదు ఖచ్చితంగా స్వభావం అయితే అస్సలు ఉండదు, కావాలనుకుంటే నేను మీకు నిరూపిస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు అక్బర్, సరే నిరూపించు బీర్బల్ అని అంటాడు. దానికి బీర్బల్, సరే మహాప్రభు నేను నిరూపిస్తాను, కానీ మీరు ఒకటి చేయాలా దానికి ముందు అని చెప్తాడనమాట. సరే ఏం చేయాలా అని అడిగితే అక్బర్ బీర్బల్ వచ్చేసి, సరే మీరు రేపు పొద్దున్నే రండి, నేను చెప్తాను మీకు తర్వాత ఏం చేయాలా అని బీర్బల్ అంటాడనమాట. అంటే సరే అని చెప్పేసి బీర్బల్ నెక్స్ట్ డే అక్బర్ బీర్బల్ దగ్గరకు వచ్చి, సరే ఏం చేద్దాం చెప్పు అని అడుగుతాడనమాట. అడుగుతానే అప్పుడు వచ్చేసి బీర్బల్, సరే మహాప్రభు, ఇప్పుడు మన డ్రెస్సులు మార్చుకొని అంటే వేరే డ్రెస్సులు వేసుకొని వేరే మారువేషాలలాగా బయటికి వెళ్ళాము, అప్పుడు నేను మీకు నిరూపిస్తాను అని చెప్తాడనమాట. సరే అని చెప్పేసి వెళ్తే అక్కడ వచ్చేసి ఇద్దరు వేరే డ్రెస్సులాగా వేరే వాళ్ళలాగా మార్చుకొని వెళ్తారనమాట. ఒక ఊర్లో పోయి అక్కడ రంగయ్య అనే ఒక మిఠాయిల వ్యాపారి ఉంటాడనమాట. అతని దగ్గర పోతారు. అతని దగ్గర పోయి ఇద్దరు, అయ్యా మేము వేరే ఊరు నుంచి వస్తున్నాము, అక్కడ వచ్చేసి మేము దారిలో వచ్చేటప్పుడు వేరే దొంగలు పన్నారు, దొంగలు పడి మా దగ్గర ఉండే డబ్బులు అన్నీ తీసుకున్నారు, దయచేసి మాకేమన్నా పెట్టండి, అన్నము చాలా ఆకలి అవుతుంది మాకు అని బతిమలాడతారనమాట. అప్పుడు రంగయ్య, పోండి అది మేము అసలు వ్యాపారం లేక మేము బాధపడతా అంటే మీరు వచ్చి పొద్దున్నే ఆకలి అవుతుంది కొంచెం పెట్టండి అంటారా, మాకేం పొద్దున్నే వ్యాపారం చేసుకోదా దరిద్రం మీరు, చిచిపోండి అని మనుషుల్ని పెట్టేసి గంటేపిస్తాడనమాట. అయితే అతనికి అక్బర్కి వచ్చేసి ఏం అర్థం కాదు. తర్వాత వచ్చేసి మరి బీర్బల్ ఇంకో చోటికి పోదాంపా అనేసి ఇంకో చోటికి పిలిచిపోతాడనమాట. అక్కడే భీమా అనే బండలు ఉంటాయి, ఆ బండలు కొట్టే మనిషి దగ్గరికి తీసుకుపోతారనమాట. బండలు కొట్టే మనిషి దగ్గర తీసుకుపోతే అప్పుడు వచ్చేసి బండలు కొట్టే దగ్గర పోయి, అయ్యా మేము ఇట్లా ఫలానా ఊరు నుంచి వస్తున్నాము, అక్కడ దారిలో మాకు దొంగలు పడింటే అన్నీ దోచుకున్నారు మావంతా, మా దగ్గర ఏం లేదు, చాలా ఆకలి అవుతుంది మాకు, ఏమైనా దయచేసి పెట్టండి అయ్యా, ఆకలి అవుతుంది తట్టుకోలేకున్నాము అని అడుగుతారనమాట. అడుగుతానే భీమా, అయ్యో పాపం రండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పిలిచిపోయి వాళ్ళ ఆవిడికి చెప్పేసి బాగా మంచిగా వాళ్ళ ఇంట్లో ఉండేదే అన్నము లేకుంటే ఇట్లాంటివన్నీ బాగా ఉండేవన్నీ బాగా పెడతాడనమాట. బాగా పెట్టేసి ఇంకా సరే అయ్యా మంచం బయట వేస్తాను, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి, మీరు పడుకోండి, రెస్ట్ తీసుకోండి అని చెప్తాడనమాట. అని చెప్పేసి మంచాలు ఉంటాయి కదా అవన్నీ వసారాలకేసి బాగా 2 శనకర్రలు ఇచ్చి, అనుకోండి అయ్యా నేను వెళ్తాను అని చెప్పి పోతాడనమాట. పోతానే అప్పుడు బీర్బల్ అంటాడు, చూసారా అయ్యా, మిఠాయిలు అమ్మేవాడు చాలా మంచి స్వభావం ఉండల్లా, కానీ అతను మాత్రం వద్దు పోండి మాకు వ్యాపారం అడ్డం వస్తుంది నష్టం అని చెప్పేసి పంపించేసినాడు. కానీ బండలు కొట్టేవాడికి ఎంత కఠిన స్వభావం ఉండల్లా, కానీ అతనే మంచిగా మారి మన ఆకలి తీర్చి అని ఇంత బాగా చేసినాడు, కాబట్టి నేను నేను చెప్తున్నాను, అసలు మనిషికి వాళ్ళ స్వభావానికి వాళ్ళు చేసే పనికి అస్సలు సంబంధం ఉండదని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడన్నమాట. అంటనే ఆ బీర్బల్, నువ్వు చెప్పేది నేను ఏకీభవిస్తానని ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి బయలుదేరుతామని చెప్తారనమాట. భీమాకి చెప్తే అప్పుడు వచ్చేసి, సరే అయ్యా మీరు పాపం మళ్ళీ దారిలో ఆకలి అయితే ఎట్లా అని చెప్పేసి భీమా మొత్తం అన్ని క్యారీ కట్టిస్తాడనమాట. మధ్యలో ఆకలి అయితే తినండి ఒకవేళ అని చెప్పేసి క్యారీ కట్టించి పంపిస్తాడనమాట. అక్బర్ రాజ్యానికి పోయినాక చూడు ఎంత మంచివాడు భీమా అని చెప్పేసి అతనికి మంచి బహుమానాలు కూడా భీమాకి ఇస్తాడనమాట. భీమాకి ఇచ్చి తర్వాత బీర్బల్ కూడా ఇంత మంచి విషయాన్ని నాకు గుర్తు చేసినావు,
చాలా థ్యాంక్స్ బీర్బల్ అని చెప్పి బీర్బల్ కూడా మంచి బహుమతులు ఇస్తాడనమాట.